పుష్ప టూలో పుష్ప పాత్ర గురించి నా సమీక్ష అంటూ రామ్ గోపాల్ వర్మ. భారతీయ చిత్రాలలో పదునైన పాత్ర ఉండటం చాలా అరుదు. మరియు ఒక స్టార్ స్వయంగా తన సొంత ఇమేజ్ను విస్మరించి అక్షరాలుగా పాత్ర మారటం మరింత అరుదు. పుష్ప వంటి పాత్రను చూడటం చాలా అరుదైన సంఘటనలో ఒకటి. ఒక వీక్షకుడుగా నేను నిజంగా పుష్ప వంటి పాత్ర నిజంగా ఉంటుందని నమ్మను. దాన్ని విస్మరించి ప్రకారం వాస్తవికంతో సస్పెండ్ చేసి చాలా కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫార్మాలిటీ పాత్రను ఉంచడం వల్ల అది సులభంగా సాధించగల ఫిట్ కాదు. పుష్ప పాత్ర అమాయకత్వం, చాకచక్యంతో మిళంతం కావడం మరియు దుర్బలం వంట కూడిన సూపర్ అహం వంటి అత్యున్నత విరుద్ధమైన పాత్రల నుండి వస్తుంది. వైకల్యంతో ఉన్న వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని నేనెప్పుడు నమ్మలేదు. ఎందుకంటే చాలా నిర్వహించాము ప్రకారం సూపర్ హీరో పరిపూరుడు అవుతాడు. కానీ పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఆ వైకల్యం అయినటువంటి శక్తిగా మార్చడం మరియు మునుపెన్నడు చూడని బాడీ లాంగ్వేజ్ మరియు హావభావాలు అందించడం ద్వారా ప్రేక్షకుల జ్ఞాపకార్థం దశాబ్దాలుగా రిఫరెన్స్ పాయింటింగ్గా ముద్ర పడిపోతుంది. అతనుకు అందించిన దృశ్యాలలో ఏ నటుడైనా అగ్రస్థానానికి వెళ్ళడం చాలా సులభం. అయితే కొన్ని అవస్తమానికి సన్నివేశాలు కూడా వాస్తవమని అనిపించేంత పరిపూర్ణత ప్రదర్శించారు. అల్లు అర్జున్ ఆ పాత్ర ఉందో లేదో చెప్పడం కష్టం, కానీ సినిమాను పెంచడం లేదా సినిమా పాత్రను పెంచడం చాలా అరుదుగా. మరియు అల్లు అర్జున్ నటన యొక్క స్థిరత్వం అతని బాడీ లాంగ్వేజ్లతో మాత్రమే ఆగిపోదు, కానీ అతని లోకత్యాన్ని భాగోద్వేగాలు కూడా ముందుకు తీసుకువెళ్తుంది. సీఎం అతనితో పాజిబుల్ అవ్వడానికి నిహంకరించినప్పటికీ అహంతో కలిసి అతని గాయం కావచ్చు లేదా చంపడానికి త్రాగి ఉండాలి. అతనికి గర్వం మరియు క్షమించండి, ఆ మాట చెప్పడానికి క్షమించండి. కానీ పుష్ప పాత్ర ద్వారా ప్రయాణాన్ని బాగా ఆస్వాదించిన తర్వాత అసలు అల్లు అర్జున్ కూడా తగ్గదుని భావిస్తున్నారు.